ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అప్డేట్స్ ఇవ్వడానికి ఏమి లేవు. మొత్తం బోరింగ్‌గానే ఉంది. ఏ సీజన్ లేని విధంగా ఈ సీజన్‌లో అబ్బబ్బబ్బా! ఎంతమందొచ్చారు గెస్ట్‌లు. ఎంతోమందొచ్చారు. ఏ సీజన్‌కి ఉండదు ఇంత. నాకొకటి అర్థం కాదు. ఒక పాయింట్ మర్చిపోతుండ్రు. ఇక్కడేంటంటే రకరకాలుగా వస్తున్నారు. ఇన్‌పుట్స్ ఇస్తున్నారు. దీని మూలాన ఆహ్, ఈజీగా అర్థమైపోతుంది. నిఖిల్‌కును గౌతమి కాంపిటీషన్ ఉందని చెప్పి. మిగతా ముగ్గురికి అర్థమైపోయి ఉంటది నాకు తెలిసి ఇప్పటికి. సో, ఇక్కడ సూట్ కేస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది గదా! 'బిగ్ బాస్‌లో' మన ఫైనల్ రౌండ్‌లో. ఒకవేళ ఫిఫ్త్ ప్లేస్‌లో ఒకవేళ పెడితే మన అవినాష్ కళ్ళు మూసుకొని అస్సల ఎంతుంటే అంత తీసుకొని ఎళ్ళిపోతాడు. ఎందుకంటే ముందే అవినాష్‌కి తెలుసు కదా! ఏమని నేను ముందు ఎలిమినేషన్ అయిపోయినా కాబట్టి నో ఛాన్స్ టు విన్ టైటిల్ అని చెప్పి అనుకోని తీసుకొని పోతాడు. ఇప్పుడు ఎంత ప్రైజ్ మనీ 55,00,000 ఉంది గదా! సో, ఒక 5,00,000 అలా అవినాష్‌కి ఇచ్చినా అవినాష్ తీసుకొని పోతాడు. ఇంకొక 10,00,000 ఒక ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి పెట్టినా మన ప్రేరణ గూడా తీసుకొని వెళ్తది అని అనిపిస్తుంది మరి నాకు. మేబీ ఎళ్తదా? వెళ్ళదా? చూడాలి. కానీ అవినాష్ కూడా కంపల్సరీగా ఎళ్తాడు. నబిల్ కూడా డౌటే. నబిల్ అంటే అస్సలు ఒప్పుకోడు. నేను విన్నర్ మెటీరియల్‌ని అంటాడు నబిల్. నాకు తెలిసి అవినాష్ మటుకు కంపల్సరీ తీసుకెళ్తాడు. ఇంక ప్రేరణ, నబిల్ అనేది కొంచెం డౌటు. చూడాలి ఎవరు తీసుకెళ్తారని చెప్పన్నది. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా మీకు. ఇంకో విషయం మిస్ అయింది తెలుసా? ఈ సీజన్‌లో ఏంటంటే, ఏం మిస్ అయిందనుకుంటున్నారు మీరు? గమనించారా? సీక్రెట్ టాస్క్ లేదసలు. ఈ సీజన్‌లో సీక్రెట్ టాస్కే లేదు ఈ సీజన్‌లో. నెక్స్ట్ ఏంటి? జైల్ తీసుకెళ్ళేది. వీక్లీ రాగానే జైలుకి తీసుకెళ్తారు కదా! ఒక టాస్క్ జరిగిన వెంటనే. ఒక్కసారి మణికంఠని తీసుకెళ్లారనుకుంటా. దాని తర్వాత అసలు వర్స్ట్‌గా ఎవరు బిహేవ్ చేశారు అని పెట్టి జైలుకి తీసుకెళ్తారు కదా! అప్పుడు ఒక్కసారి మన మణికంఠని తీసుకెళ్తారు. దాని తర్వాత ఇక అసలు మొత్తం ఎండ్ చేశారు ఈ సీజన్‌లో. అవి లేపేసేసారు 'బిగ్ బాస్' ఈ సీజన్‌లో మరి. సర్లే ఇదే ఈ సీజన్ ఒక ఏమంటారు దాన్ని? ఎలివేషన్ లేని సీజను. ఆహ్, అందరికి తగ్గట్టే గంతకు తగ్గట్టే బొంతన్నట్టు అలా ఏడ్చింది ఈ సీజను. మొత్తానికి ఇంకా 2 డేస్‌లో ఈ సీజన్ మొత్తానికి అయిపోతది. అయిపోయి మళ్ళా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఒక మంచి హోస్ట్‌తో ఉన్నది ఉన్నట్లు చెప్పి, పాము సావదు కట్టిరదని కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పే హోస్ట్ దొరకాలి మనకి అని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా. నేను ఈ ఈ 'బిగ్ బాస్' ఈ సీజన్‌కి పెట్టాను ఛానల్. పెట్టి డిఫరెంట్‌గా ఏందిరా బాబు ఇలా ఉంది అనుకున్నా నేను. ఎందుకిలా పెట్టాను నేను ఛానల్ నెక్స్ట్ ఇయర్ పెట్టినా బాగుండేదనిపించింది ఇప్పుడు మన 'బిగ్ బాస్' హౌస్‌లో ఏవీస్ జరుగుతున్నాయి. ఏవి లేవు వాళ్ళకి చూపిస్తున్నారు. ప్రస్తుతం మన అవినాష్ అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ చూపిచ్చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన సీజన్‌కి చాలా డెకరేషన్ పార్ట్ చాలా బాగుండాలి గదా! సీజన్ 6లో చాలా చేస్తారు డెకరేషన్ పార్ట్ ఏవీల కోసం. అండ్ సీజన్ 7లో కూడా చేస్తారు. ఆహ్, ఈ సీజన్‌లో మటుకు మరి నాకనిపిచ్చింది మరి డెకరేషన్ పార్ట్ అంతేం బాలేదు. డల్‌గా అనిపిచ్చింది నాకు. అంత ఏమి ఆహ్, క్రియేటివ్‌గా చేయలేదు అనిపిచ్చింది డెకరేషన్ పార్ట్. మరి మరి మీకేమనిపిచ్చిందో మీరు నా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? నాకలా అనిపిచ్చింది మరి. ఇంగ మన 'బిగ్ బాస్' అందరి రివ్యూలు చూసాను. నాకు నాకు గౌతమ్‌లో ఊకే సోలో బాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు కదా! సోలోగా ఆడా నేను అని చెప్పి అనుకునే గౌతము ఏంటంటే ఆహ్, ఆ ఆ పిలుపు అనేది పిలవలే మన 'బిగ్ బాస్'. సోలో బాయ్ అనే పదమని పిలవలే మన 'బిగ్ బాస్'. ఒకళ్ళు పిలిస్తే బాగుండేదేమో అనిపిచ్చింది నాకు మరి. సోలో బాయ్ అని పిలవకుండా ఆయన చెప్పాల్సిన మాటలు చెప్తాడు మన 'బిగ్ బాస్' గౌతమ్‌ని. అప్పుడు గౌతమ్ గూడా అంటాడు, "మీరు పెట్టిన భిక్ష నాకిది. నేనెలా ఉండాలి, ఏంటి అనేది నేను ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగా నేర్చుకొని ఏమైతే నేను తప్పులున్నానో, తప్పులు చేశానో అవన్నీ మరి రెక్టిఫై చేసుకుంటూ మనిషిని మారాను నేను" అన్నట్టు చెప్తాడు మన గౌతమ్. ఏదేమైనా గౌతమ్ రన్నర్‌గానే ఉంటాడు. నేను చెప్పినట్టు వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇంకా మన నిఖిల్ హ్యాండ్‌లో కప్ ఉండడమే ఆలస్యం. ఇంకా 2 డేస్ వెయిట్ చేయండి. ఇదే జరుగుతది. ఎందుకిలా అంటున్నానంటే నేను మేబీ ఒక 2 డేస్‌లో గట్టి పోటీ ఇచ్చారనుకోండి. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది గౌతమ్‌కి, నిఖిల్‌కే. వీళ్ళు ముగ్గురు లేరు. ఒకవేళ గౌతమ్‌ని గెలిపించాలనుకుంటే చాలా ఫోకస్‌గా పెట్టాలి. ఫోకస్ పెట్టి ఓట్లేస్తూనే ఉండాలి. ఓట్లేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన నిఖిల్‌కి పక్క రాష్ట్రం నుంచి గూడా వస్తున్నాయి గదా! ఓట్లు. ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. సో, మరి గౌతమ్ గెలవాలంటే ఈ మిరాకిల్ జరగవలసిందే. మిరాకిల్ జరిగితే గాని గౌతమ్ గెలవడు. ఎందుకంటే చాలా కామెంట్స్‌లలో గౌతమ్ విన్నర్ అని చెప్తున్నారు కాబట్టి గౌతమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ గౌతమ్ గెలవాలంటే చాలా ఓట్స్ రావాలి. ఒక 2 రోజుల్లో ఉంది మరి. ఒకవేళ మిరాకిల్ జరిగితే తప్ప గౌతమ్ గెలిచే ఛాన్సెస్ లేదు. ఓకేనా?
ఇంతకన్నా ఏమున్నాయి చెప్పుకోవడానికి. నేను వెయిట్ చేస్తున్నాను. ఇంక 2 డేస్ అయితే అయిపోతది. ఏం చేయాలి? 2 డేస్ తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ నేనేం కంటెంట్ ఇవ్వాలి ప్రేక్షకులకి అని నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఆహ్, నేను మన మణికంఠ ఎళ్ళిపోగానే ఆ మణికంఠ జరిగిన అన్యాయం తట్టుకోలేక నేను ఛానెల్ పెట్టేసాననుకో. నేను ఛానెల్ పెట్టి 1 మంత్ అయిందా? 1 మంత్ అవుతుంది. అప్పుడే ఇది అయిపోతుంది. మన బిగ్ బాస్ అయిపోతుంది. సో, నేనేం కంటెంట్ పెట్టాలని ఆలోచించాను. ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ అబౌట్ సొసైటీ గురించి పెడతాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది సొసైటీ. నెక్స్ట్ మన రిలేషన్‌షిప్స్‌లో మన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు వాటి గురించి, ఇంకా ఫ్రెండ్ సర్కిల్ గానీ, ఇంకా చాలా చాలా పెడతాను. సో, నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నా కంటెంట్ మీకు నచ్చుంటే, నేను చెప్పే విధానం మీకు నచ్చుంటే నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ ఎలా చేయాలి? సబ్‌స్క్రైబ్స్ లేనిది ఛానల్ ఉండదు. డమాల్ అయిపోతది. మీకు తెలుసు కదా! సో, సబ్‌స్క్రైబర్స్ అవ్వండి. సబ్‌స్క్రైబ్ అవుతే నేను నచ్చితేనే అవ్వండి. ఫోర్స్ ఏం చేయట్లేదు నేను. నచ్చితే నా కంటెంట్ మీకు నచ్చి, నేను చెప్పే విధానం మీకు నచ్చితే నాకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ నీడ్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే నాకు కామెంట్స్ కావాలి. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ నాకు తీసుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను కాబట్టి నా ఛానల్ అలా ఉండాలి అంటే సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్. అది మీకు కూడా తెలుసు. ఛానల్ ముందుకెళ్ళాలి అంటే ఐ నీడ్ సబ్స్క్రైబర్స్. లేకపోతే నా ఛానల్ డమాల్ అయిపోతది. ఎందుకంటే మన బిగ్ బాస్ కూడా అయిపోతుంది. సో, నేను ఇంకా మిగతా కంటెంట్ కూడా పెడతాను. ఆలోచిస్తున్నాను. ఇంకా ఏం పెట్టొచ్చు అని కూడా ఆలోచిస్తాను. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదేమైనప్పటికీ నేను మటుకు వదలకుండా షేర్ చేస్తూనే ఉంటాను. ఏ విషయమైనా సరే, ఏ టాపిక్ అయినా సరే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్‌తో నాకు ఈ ఛానల్ ఉండాలంటే ఐ నీడ్ సబ్స్క్రైబర్స్. అది మీకు కూడా తెలుసు. సో, ఐ నీడ్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. నా వీడియో, నా కంటెంట్, నేను చెప్పే విధానం మీకు నచ్చి ఉంటే కంపల్సరీగా జెన్యూన్‌గా సబ్స్క్రైబ్ అవ్వండి. అది నా ఛానల్‌ని అలా నిలబెట్టండి. ఓకేనా? ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ వరకి మన బిగ్ బాస్ రివ్యూ వరకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే కదా నేను. అలా ఆగకుండా నేను మధ్యలో నాకు నచ్చే టాపిక్స్ మీద గానీ, నేను ఏమైతే ఫీల్ అవుతానో, అసలు నేను ఎలా ఉంటానో మీకు కూడా తెలుస్తది. నా మెంటాలిటీ ఏంటో మీకు కూడా అర్థమైపోతది. సో, దాని మీద కంపల్సరీగా మన సొసైటీ ఎలా ఉంది ఇప్పుడు, మన సొసైటీ గురించి చెప్తాను. అండ్ మన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడతాను. మన ఫ్రెండ్స్ ఎవరి గురించి మాట్లాడతాను. ఇంకా నా కంటికి ఏది కనిపిస్తే దాని గురించి మాట్లాడటానికి ఐ యామ్ రెడీ. ఓకేనా? మరి మీరు మటుకు నా ఛానల్‌ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. నా కంటెంట్ మీకు నచ్చి ఉంటదని నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో, ఇంకా కావాలి కదా సబ్స్క్రైబర్స్. సో, కామెంట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్‌కి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ ఇవ్వండి. ఓకేనా? ఇంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. సో, ఇంకా 2 డేస్‌లో మిరాకిల్ జరిగితే తప్ప గౌతమ్ గెలవలేడు. సో, ఇంక 2 డేస్ ఉంది కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. ఓట్లేసి గెలిపించుకోండి గౌతమ్‌ని. ఎందుకంటే చాలా పేర్లు విన్నా నేను. గౌతమ్, నిఖిల్ అనే పేర్లు ఉన్నాయి కాబట్టి నిఖిలే కంపల్సరీగా గెలవబోతుండు అని తెలిసింది నాకు. వారు వన్ సైడ్ అయిపోయింది ఓటింగ్ ప్రకారం అని చెప్పాను నేను నీకు. ఓటింగ్ ప్రకారం అని మీకు చెప్పాను నేను. సో, సెకండ్ పొజిషన్ మన గౌతమ్ కాబట్టి మిరాకిల్ చేస్తే తప్ప మన గౌతమ్ గెలవలేడు. ట్రై చేయండి గెలిపియడానికి. ఇంగా ఇవే అప్డేట్స్. ఇంకేంటి మిస్ అయినయి ఏం చెప్పాను నేను. ఈ సీజన్‌లో మిస్ అయిందేంటి, అదే ఏంటది సీక్రెట్ రూమ్ మిస్ అయింది. సీక్రెట్ టాస్క్ మిస్ అయింది. ఇంకా జైల్ మిస్ అయింది. కొన్ని మిస్ చేశాను. గమనించండి మీరు కూడా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సీజన్ అయినా వెయిట్ చేస్తాను. నెక్స్ట్ సీజన్ మంచి హోస్ట్ రావాలని కోరుకుంటాను నేను. ఉన్నట్టు పాము సావదు కట్టు తిరగదన్న కాకుండా ఉన్నట్టు చెప్పే హోస్ట్ కోసం నేను ఈగర్‌గా చాలా వెయిట్ చేస్తున్నాను. చూడాలి. ఓకేనా? ఇవే అప్డేట్స్. చెప్పేది ఇంక అంతే. అంతకన్నా మించి ఏం లేదు. సో, నా కంటెంట్ నచ్చుండి, మీకు నా వీడియో నచ్చుంటే నన్ను ఎంకరేజ్ ఇవ్వండి. ఇలా నాకు ఎంకరేజ్ ఇవ్వాలి మీరు. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా నేను చాలా చెప్పదలుచుకున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చెప్తాను మీకు. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను అలా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.